వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియోలో హైకోర్టుకి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. 7th క్లాస్ పాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ యొక్క నోటిఫికేషన్ గురించి, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ గురించి లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్టయితే చూడగలరు. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. వీడియోలోకి వెళ్ళినట్టయితే టుడే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సంబంధించి కోర్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఉన్న పోస్టులో రికార్డ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది, అదేవిధంగా ఎగ్జామినర్ అని ఇంకో పోస్ట్ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో హైకోర్ట్ సబార్డినేట్ కోర్ట్స్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా దాని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది 1 by 1 చూద్దాం. ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయలేకపోయినైతే లైక్ చేయగలరు. వీడియోలోకి వెళ్ళినట్లయితే దీనికి అప్లికేషన్ డేట్స్ ఇవన్నీ కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోయినట్టయితే ఆ వీడియోని చూడగలరు. దానికి పూర్తి సమాచారం దాంట్లోనే ఉండడం అయితే జరిగింది. పోస్టుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వాటిని కూడా చూడగలరు. అయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చెప్పాను కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఉండాలి. అది కూడా స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ దానికి ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్లో కానీ పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోగలరు. రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడగలరు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 years, మ్యాక్సిమం 42 years ఉండాలి. అదేవిధంగా 5 years రిలాక్సేషన్ ఎవరికి ఇస్తారంటే ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, బీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు 47 years దాకా అప్లై చేసుకోగలరు. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ 10 years ఇచ్చారు, అంటే వాళ్ళు 52 years దాకా దీనికి అప్లై చేసుకోగలరు. అదేవిధంగా చూసినట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కానీ వాటికి సంబంధించి వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది సర్వీస్ రూల్ ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత రిజర్వేషన్స్ గురించి కూడా మనం లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 10 సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది సపరేట్గా ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే ఇది అన్ని పోస్ట్కి సంబంధించి ఒకే రకమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో వాటిని ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. ఇంకా వెబ్ పోర్టల్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి వాటిలో ఏం అడుగుతారో చూసి చేద్దామని చెప్పేసి దాన్ని ఆపడం అయితే జరిగింది. మండే అనేది ఎలాగో ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని చూసి ఏ అవసరం అవుతాయో వాటన్నిటిని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాటిలో 80 questions ఉంటాయి. 40 questions జనరల్ నాలెడ్జ్ సంబంధించి, 40 questions జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, ప్రతిదానికి 1 mark చొప్పున 80 marks ఉంటాయి. అది కూడా 1.5 minutes 1.5 hour అనేది టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. జిఎస్ అనేది ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండాలి. జనరల్ నాలెడ్జ్కి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూసినట్టయితే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్ చూడటానికి చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ ఇది హెవీ సిలబసే. ఇండియన్ హిస్టరీకి సంబంధించి, నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, పాలిటీ, కాన్స్టిట్యూషన్కి సంబంధించి, సైంటిఫిక్ రీసెర్చెస్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా ఫోకస్ చేసి ఇవన్నీ చదవాలి. ఒక సిస్టమేటిక్ వేలో కానీ ప్రిపేర్ అయినట్టయితే ఇది ఈజీగా మనం గెట్ ఇన్ అవ్వగలం ఈ ఎగ్జామ్లో. ఎందుకంటే ఎంత సిలబస్ ఉన్నప్పటికీ వాళ్ళు టచ్ చేసే ఏరియాస్ అనేవి కొన్ని ఏరియాస్ ఉంటాయి. అవి ప్రీవియస్ పేపర్ చూడడం వల్ల, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పడం వల్ల కూడా మనం వీటిని ఆ బిట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది చూసుకొని ఆ ఏరియాస్ మీద అవగాహన తెచ్చుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జామ్ వరకు మాత్రం ఓవరాల్గా అవగాహన ఉన్న వాళ్ళు ఎలాగైనా రాస్తారు. కొంతమంది బిట్టు చదువుతారు. అలా బిట్టు చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మొత్తం కాన్సెప్ట్ అంతా చదివిన తర్వాత అందులో ఏ బిట్ ఇచ్చినా రాయగలిగినట్టుగానే మనం రెడీ అవుతేనే ఈ యొక్క ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అదే ముఖ్యమైన విషయం. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యామంటే ఖచ్చితంగా ఓవరాల్ వ్యూ అనేది ఉండాలి. ఈ బిట్ వస్తుంది, ఆ బిట్ వస్తుంది, ఇందులో 5 బిట్లు వస్తాయి, అందులో 10 బిట్లు వస్తాయి అనేది అది మాత్రం వాస్తవం కాదు. వస్తే రావచ్చు 1-2 బిట్లు, బట్ మనం ఓవరాల్ వ్యూ ఉన్నప్పుడు ఏ బిట్ ఇచ్చినా రాయగలమనే ధైర్యంతో వెళ్ళగలం. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి కాంప్రిహెన్షన్ ఇస్తారు. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో 5 questions ఇవ్వడం జరుగుతుంది. 1 word సబ్స్టిట్యూషన్స్ ఇస్తారు, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇస్తారు, స్పెల్లింగ్ ఎర్రర్ ఇస్తారు, స్పాటింగ్ ఎర్రర్స్ ఇస్తారు, గ్రామర్ ఇస్తారు, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, యూజ్ ఆఫ్ ఏ, యాన్, ది. దా ఎక్కడ వాడాలి, ది అనేది ఎప్పుడు పలుకుతాం, అది ఇక్కడ టీహెచ్ఏ
దా అంటాము, ది అంటాము. దా ఏ సందర్భంలో అనాలి, ది ఏ సందర్భంలో అనాలి. అది ఎగ్జామ్‌లో అడగడు. కానీ నీ యొక్క అవగాహన కార్యక్రమంలో భాగంగా నువ్వు దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాతనే నీకది యూజ్ అవుతది. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా యూజ్ అవుద్ది. దా అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామో అని చదువుకుంటూ ఎళ్ళిపోతే ఎటువంటి ఉపయోగం లేదు. దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి మనం మాట్లాడేటప్పుడు. అలాంటివి తెలుసుకోవడం కోసం ఇలాంటి సిలబస్ అనేది పెట్టడం జరిగింది. ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి దీనికి సంబంధించిన సిలబస్. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాక్సిమం అన్ని పోస్ట్‌కి ఒకే రకమైన సిలబస్ ఉంది. కొంచెం అటు ఇటుగా దాని యొక్క లెవెల్ బట్టి తగ్గిస్తూ ఉంటారు. అది రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. అదే వాళ్ళకి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% రావాలి. ఓపెన్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి, అదేవిధంగా బీసీ కేటగిరీకి సంబంధించి 35% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్‌కి సంబంధించి 30% మార్క్స్ రావాలి. అసలు 40% మార్క్స్ అంటే 80లో 32 మార్క్స్ రావాలి. 35% మార్క్స్ అంటే 28 మార్క్స్ రావాలి. అదేవిధంగా 30% మార్క్స్ అంటే ఒక 24 మార్క్స్ రావాలి. అప్పుడు వాళ్ళని మెరిట్ లిస్ట్ కోసం కన్సిడర్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి. దాని యొక్క ఏజ్ లిమిట్ చూసాం కదా! మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఇందాక చెప్పాను కదా! కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నుండి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇద్దరికి ఒకే మార్కులు వస్తే ఏజ్ చూస్తారు. తర్వాత ఏజ్ కూడా సమానంగా ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు. అది సమానంగా ఉంటే హైయెస్ట్ మార్క్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే నార్మలైజేషన్ ఉంటుంది. ఎందుకంటే మల్టీ షిఫ్ట్స్‌లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి రూ. 800 ఓపెన్ కేటగిరీకి, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి రూ. 400 అనేది ఈ యొక్క ఫీజుగా నిర్ణయించడం అయితే జరిగింది. తర్వాత ఒకసారి ఫీజు కట్టిన తర్వాత రిఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అదే ఉంటుంది. అవన్నీ కూడా ఆ వీడియోలో చూడగలరు. ఇది రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి. ఇంకా ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తోనే ఇంకొక పోస్ట్ అనేది ఎగ్జామినర్ పోస్ట్. దాని యొక్క క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇంకొక క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినర్ అనే పోస్ట్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ అనేవి ప్రతిదానికి ఒకటే. అదంతా కూడా ముందు వీడియోలో ఉంటుంది. ఎవరైనా చూడకపోయినట్టయితే ఆ వీడియో చూడగలరు. తర్వాత ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ పోస్టులు ఉన్నాయనేది కూడా దీన్ని ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్‌గా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో రిలీజ్ అయిన ఇంకొక పోస్ట్ ఎగ్జామినర్. ఇక్కడ మనం కోర్ట్‌లో అప్లై చేయాలంటే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో 2 పోస్టులు ఉంటాయి. అది రికార్డ్ అసిస్టెంట్ ఒకటి, అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఎగ్జామినర్ పోస్టు. అది దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! అది. దాని తర్వాత ఏజ్‌కి సంబంధించి 18-42 ఇయర్స్, 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10 ఇయర్స్ అనేది పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా దీనిలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఈ ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది 80 క్వెషన్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. అందులో 40 క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ నుండి వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుండి 40, టోటల్‌గా 90 మినిట్స్ టైమ్ ఇస్తారు. 80 మార్క్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. జీఎస్ ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్‌లో అలాగే ఉంటుంది. దాని యొక్క సిలబస్ ఒకసారి చూడండి. సిమిలర్ సిలబస్ లైక్ రికార్డ్ అసిస్టెంట్, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, మ్యూజిక్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, ఆంధ్రప్రదేశ్, ఇండియా నేపథ్యంలో చూడడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, ఆంధ్రప్రదేశ్, ఇండియా నేపథ్యంలో చూడడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి కాంప్రిహెన్షన్ ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, తర్వాత గ్రామర్, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, యాన్, ది, ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని ఓవరాల్ వ్యూ సంపాదించగలిగినట్టయితే ఎగ్జామ్ ఈజీగానే మనం రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. కొంతవరకు ఇది కరెక్ట్, కొంతవరకు ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది అనేది కూడా చాలామందికి అర్థం కానిది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి 6 మంత్స్‌కి 1 మార్క్ కలపడం జరుగుతుంది. టోటల్‌గా 10 ఇయర్స్ ఉంటే 20 మార్క్స్ కలపడం జరుగుతుంది. వాళ్ళకి 60 మార్క్స్ వస్తే 80 మార్క్స్ వచ్చినట్టే. అలా ఉంది పరిస్థితి. అయితే వాళ్ళలో ఉన్న డ్రాబ్యాక్స్ వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి కొంచెం దూరంగా ఉన్నారు. బట్ వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి వస్తుందని చదివిన వారు ఉన్నారు. ఎందుకంటే పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి మాక్సిమం అన్ని పోస్టులు వాళ్ళకి వచ్చే విధంగానే ప్లాన్ చేశారనేది జనరల్ అభ్యర్థుల యొక్క వాదన. దీనికి సంబంధించి కన్క్లూజన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో అనేది దీని మీద చేయడం అనేది జరుగుతుంది. ఎవరి వైపు న్యాయం నిలబడింది, అసలు దీని మీద ఎందుకు కేసులు వేయట్లేదు, కేసు వేస్తే నిలబడతా ఇలాంటి విషయాల గురించి చర్చిద్దాం. ఈ వీడియోలో ఓన్లీ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే చెప్పడం అనేది జరుగుతుంది కదా. ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మినిమం క్వాలిఫై మార్క్స్ 40% ఓపెన్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్కి ఉంటుంది. 35% మార్క్స్ బీసీకి ఉంటుంది. 30% మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తాయి. ఏజ్ చూస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు, ఎడ్యుకేషన్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చూస్తారు. ఫస్ట్ది అయిపోతే ఫస్ట్ది అవుతుంది, అది అవ్వకపోతే అలా చివరి దాకా వెళ్తూ ఉంటుంది. ఎక్కడో దగ్గర మ్యాక్సిమం ఏజ్ చూసారనుకోండి. ఇప్పుడు
ఒక జనరల్ అభ్యర్థి ఉన్నారు, 75 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఉన్నారు, ఆళ్ళకి 55 మార్క్స్ వచ్చాయి. వాళ్ళకి 20 మార్కులు కలిపారు, ఆళ్ళకి 75 వచ్చాయి. వీళ్ళు ఎప్పటి నుండో పని చేస్తున్నారు. వీళ్ళు ఒక 40 ఇయర్స్ దగ్గరకు ఉంటారు. ఇప్పుడు ఇతనికి 75, ఇతనికి 75, ఇతనికి ఒక 30 ఇయర్స్ దగ్గర ఉన్నారు, ఈయన 40 ఇయర్స్ దగ్గర ఉన్నారు. వీళ్ళకే బెనిఫిట్. ఈ విధంగా చూసినా వీళ్ళకే బెనిఫిట్, మామూలుగా ఎగ్జామ్ పరంగా చూసినా వాళ్ళకే బెనిఫిట్. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 800 రూపీస్. ఎస్సీ, ఎస్టీ బెంచ్ మార్క్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి సంబంధించి 400 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు కింద ఉంటుంది. నార్మల్ ఎగ్జామ్స్ కంటే దీని యొక్క ఎగ్జామ్ ఫీజు కూడా ఎక్కువ. ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న వాళ్ళు కానీ, ఏదైనా బయట ఉద్యోగులు చేస్తున్న వాళ్ళు కానీ మ్యాక్సిమం బేర్ చేయగలరు 800, 400 అంటే. అదే నిరుద్యోగులు డైరెక్ట్గా ఎగ్జామ్కి అప్లై చేయాలంటే ఈ 800 కాకుండా ఇంకొక 50-60 రూపీస్ అనేది అది ఆన్లైన్ ఛార్జ్ అవుతుంది. దాన్ని అప్లై చేయడానికి ఇంకో 200 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఒక పోస్ట్కి అప్లై చేయాలంటే అక్షరాల 1000 రూపాయలు అవుతుంది. ఈ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి 600 రూపీస్ దాకా అవుతుంది. దీంతో ఎన్ని పోస్టులైనా అప్లై చేయగలరు. ఇలా అప్లై చేసిన వారిలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకే బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా మిగిలిన ఏ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకైనా వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకి ఎంత పెద్ద ఎగ్జామ్ ఫీజు కట్టుకొని ఎగ్జామ్ రాయడం అంటే చాలా కష్టమైన పని, కష్టంతో కూడుకున్న పని. అది గమనించి తగ్గిస్తారేమో చూసాం కానీ ఈసారి కూడా తగ్గించలేదు. సరే, ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. వీటికి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రిలీజ్ అయింది. రికార్డ్ అసిస్టెంట్ ఒకటి, అట్ ద సేమ్ టైం ఎగ్జామినర్. ఎవరైనా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటాయి, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ఫుల్ అవుతుంది. సిహెచ్ఎస్ఎల్ బెటర్, ఇది బెటర్ అని కంపేర్ చేయకండి. మళ్ళీ ఇప్పుడున్న సోర్స్లో మన దగ్గర ఉన్న అవకాశాలు, ఈ అవకాశం ఉంది కాబట్టి దీనికోసం ప్రయత్నించండి. ఇదే అవకాశం అనుకొని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు షేర్ చేయగలరు. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఇలాంటి కంటెంట్ మీకు త్వరగా అందడానికి ఈ యొక్క వీడియోని లైక్ చేయగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.